ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం పనులు వేగంగా జరుగుతున్నాయి. రాత్రి 12 గంటల తర్వాత మహాగణపతిని భారీ టస్కర్ పైకి ఎక్కించనున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. రేపు ఉదయం 6 గంటలకు గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఖైరతాబాద్ శోభాయాత్ర ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని విజయ్ అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి లక్షలాది మందికి దర్శనమిచ్చిన బడా గణపతి యొక్క నిమజ్జనం పనులు కూడా చాలా వేగంగా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ ఉన్నారు. ఎలా జరుగుతున్నది 9 రోజుల పాటు వినాయక నవరాత్రి వేడుకలు ఒకవైపు, ఇప్పుడు నిమజ్జనానికి సంబంధించిన పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, రేపు ఏ టైంలో నిమజ్జనం స్టార్ట్ కానుంది, ఈ రోజు రాత్రి ఎటువంటి కార్యక్రమాలు చేయనున్నారు? మరి వినాయకుడి నిమజ్జన కార్యక్రమం మొదలైపోయాయి. 2 రోజు ర్యాలీ వెల్డింగ్ కావచ్చు, ర్యాలీలో వెల్డింగ్, వినాయకుడిని కర్రలు తీయడం కావచ్చు, అన్ని పనులు స్టార్ట్ అయ్యాయి. మరి రేపు ఉదయం 6 గంటలకు, అంటే ఈరోజు నైటు 9:30 హారతి తర్వాత 12 గంటల కలశ పూజ ఉంటుంది. కలశ పూజ కదిపిన తర్వాత వినాయకుని పనులు అనేది ప్రారంభమవుతాయి. మరి వినాయకుని కదిపించి దీపం కదిలించి మరి రాత్రి 1 గంటల తర్వాత వినాయకుని లిఫ్ట్ చేస్తారు, ట్రాలీ పైన పెడతారు. ట్రాలీ పైన పెట్టిన తర్వాత ఉదయం 6 గంటలకు, అది ఒకటి ట్రాలీ పెట్టిన తర్వాత 2 గంటలు వినాయకుడిని వెల్డింగ్ వర్క్స్ చేస్తారు. ఉదయం 6 గంటలకు మాత్రము ఈ వినాయకుడు హుస్సేన్ సార్కి బయలుదేరి వెళ్తాడు. అంటే ఈసారి ఎంతమంది భక్తులు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు? చూసాం 2 వీకెండ్స్ వచ్చాయి, గతంలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన రద్దీ కనిపించింది. ఎంతమంది వచ్చారనుకుంటున్నారు? చూడండి, లక్షలాది మంది అండి. కౌంట్ అది ఉదయం 6 గంటలకు మొదలైన భక్తుల సందడి రాత్రి 12 గంటల అయ్యే వరకు కూడా తగ్గలేదు. ఎందుకంటే ఒక భక్తులకు చూడాలి, ఖైరతాబాద్ 70 అడుగుల వినాయకుని చూడాలి అనే ఒక ప్రతి ఒక్కరి ఆలోచన అనేది వచ్చిందనమాట. కాబట్టి 2 రోజులు టోటలీ 5 వీకెండ్స్ వచ్చాయి. లాస్ట్ పండుగ రోజు, దాని తర్వాత రోజు, మరి శనివారం ఆదివారం ఈ రోజు కూడా చాలామంది పబ్లిక్ అనేది చాలామంది వచ్చిపోతూ ఉన్నారు. భక్తులు అంటే ఒక నమ్మకం కావచ్చు, తత్వ కావచ్చు, లక్షలాది మంది మాత్రం ఖచ్చితంగా భగవంతుని దర్శించుకొని వచ్చేయాలి. రూట్ మ్యాప్ ఎట్లా ఉంది? బడా గణపతి నిమజ్జనానికి సంబంధించి ఏ రకంగా రూట్ మ్యాప్ ఉంది? ఎన్నిటి వరకు నిమజ్జనం చేయాలని చెప్పి ప్రభుత్వం, పోలీస్ శాఖ నుంచి సూచనలు ఉన్నాయి? చూడండి, స్పెసిఫిక్గా ఏంటంటే ప్రభుత్వ రంగా ఎవ్రీ ఇయర్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ రాసుకున్నారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాలనేది వాళ్ళ ఆలోచన. ఉదయం 6 గంటలకు బయలుదేరిన ఊరేగింపు అక్కడికి వెళ్ళే వరకు 11-11:30 అవుతుంది. దాని తర్వాత మనము వినాయకుడి ట్రాలీ పైన కట్టింగ్ అవి చేయడానికి ఒక 1 అవర్ పడుతుంది. ఆ టైంలోనే పూజలు జరుగుతాయి. మొత్తానికి 2 గంటల లోపల వినాయకుడి నిమజ్జన కార్యక్రమం చేయాలనేది ఆలోచన అనమాట. ఖచ్చితంగా ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాం. అది గత 10 రోజుల నుంచి వినాయక నవరాత్రుల నుంచి బడా గణపతికి విశేష పూజలు చేసినటువంటి వేద పండితులు మనతో ఉన్నారు. రాత్రి ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? మళ్ళీ క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయనున్నారు? ఎలా జరిగింది మొత్తంగా కూడా వినాయక నవరాత్రి వేడుకలు? వినాయక నవరాత్రాలు గత శనివారం నాడు ప్రారంభమైంది. కలశస్థాపన చేయడం జరిగింది. నవగ్రహ ఆరాధన, అష్టదిక్పాలకుల పూజ, సహస్రనామార్చన, అభిషేకము ఉదయము, మరి సాయంత్రం 6 గంటలకు ప్రదోషకాల పూజ జరిగింది. తర్వాత మహామంగళహారతి ఇవ్వడం జరిగింది. తర్వాత మంత్రపుష్పం చేయడం జరిగింది. ఈ ప్రకారంగా ఈరోజు 10వ రోజు ఉదయం సాయంత్రం 10 రోజులు కంటిన్యూగా ఉదయం సాయంత్రం పూజలు చేయడం జరిగింది. భక్తులు అశేష భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ భక్తుల యొక్క కోరిక నెరవేరుస్తున్నాడు. చాలా మహిమగల వినాయకుడు ఇతను. రేపు అంటే ఈ కలశాన్ని అర్ధరాత్రి కదిలిస్తామంటున్నారు. ఎన్ని గంటలకు కదిలిస్తారు? ఉత్తర పూజ లాంటివి ఎప్పుడు చేయనున్నారు? ఈరోజు త్రయోదశి ఉంది. త్రయోదశి టైంలో కలశ ఉద్వాసన చేస్తున్నాము. తర్వాత మంగళవారం వస్తుంది. తర్వాత పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. అనంత చతుర్దశి నాడు, ప్రతి సంవత్సరం కూడా అనంత చతుర్దశి నాడు ఈ కలశాన్ని కదిలించి నిమజ్జనానికి ఏర్పాటు చేస్తుంది ప్రతి సంవత్సరం అంటున్నారు భక్తులకు ఈసారి. ఎందుకంటే మహాగణపతికి ప్రతి సంవత్సరం ఒక పేరు పెడుతూ ఉంటారు. చుట్టుపక్కల ఇటు శ్రీనివాస కళ్యాణము, శివపార్వతుల కళ్యాణం చేశారు. భక్తులు మీ దగ్గరికి అనేక మంది వచ్చి ఉంటారు, ఏమంటున్నారు? వాళ్ళు భక్తులు మనస్ఫూర్తిగా వాళ్ళు కోరికలు వాళ్ళు మొక్కుకుంటారు. వారి కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఒక అవతారంలో ఇక్కడ మహాగణపతిని ప్రతిష్టం జరుగుతుంది. 1954 సంవత్సరం నుంచి ఈ 2024 అంటే 70 సంవత్సరాలు. ఈ సంవత్సరం 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూజలు చేస్తుంటాము. వాళ్ళు భక్తులంతా కూడా మనస్ఫూర్తిగా వాడు నమస్కారం చేస్తారు, మొక్కుకుంటారు. ఆ మొక్కులు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఇది సత్యం. అంటే సప్తముఖ మహాగణపతిగా పేరు పెట్టారు కదా,
ఈ సంవత్సరం వినాయకుడిని దర్శించుకున్న వారికి ఎటువంటి కోరికలు నెరవేరున్నాయి, ఎటువంటి పుణ్యఫలాలు కలగడం? సప్తమ కంటే 7 రకాలు ఉంటాయి. 7 రకాల కోరికలు నెరవేరుతాయి. వాళ్ళు ఏ కోరిక కోరినా ధనం కావాలన్నా ధనం వస్తుంది, విద్య రావాలన్నా విజయం వస్తుంది, ఆ తర్వాత ఉద్యోగం రావాలన్నా ఉద్యోగం వస్తుంది, వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది. వారి ఏ కోరిక మనసులో ఏ కోరిక పెట్టుకుని కోరినా ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. దీనికి మాత్రం సత్యం ఇది. అది మొత్తానికి వినాయక చవితి నవరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయని చెప్పి ఎవరైతే ఖైరతాబాద్ మహాగణపతిని అన్ని రకాలుగా దర్శించుకున్నారో వారందరికీ కూడా భక్తులకు బడా గణపతి కోరిన కోరికలు నెరవేరుస్తారని చెప్పి వేద పండితులు చెప్తున్నారు. దీంతో పాటు రేపు ఉదయం 6 గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పి మధ్యాహ్నం 2 గంటల లోపు వినాయక నిమజ్జనం పూర్తి చేస్తామని చెప్పి ఇటు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణితో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.